తీసుకొస్తావా? నా జీవితం ఎంతైనా ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా స్వామి? ఈ సంవత్సరం అయినా మారుస్తావా మార్చవా? నా బ్రతుకులో ఈ సంవత్సరం అయినా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వచ్చారే అమ్మా? ఇంత ఉదయాన్నే లేచిందా? ఉదయాన్నే 9 అయింది టైం చూడు. ఎక్కడికి వచ్చారే? కాఫీ తెచ్చి నా మొబైల్ కొట్టండి. నిజంగా తగ్గంటే పుట్టుకు అని పోయింది. అదేంటి అలా అంటారు? ఎంతైనా మన అత్తమ్మ కదా. కాఫీ రెడీయా? రెడీ అక్క. రండి వచ్చి నా మొక్క నా కాఫీ తగిలెట్టండి. ఎంతసేపు వస్తారు? ఇదిగో మీ కాఫీ ఇచ్చిన. రాలే చూడబాక. ఉదయాన్నే ముసలన్నోట్లో నేను పోయిందని. సరే నువ్వు ఇచ్చిన. ప్లీజ్ ప్లీజ్ అక్క, నాకు అత్తగారు అంటే చాలా భయం. నువ్వే వెళ్ళి ఇవ్వు. సరేలే నేనే ఇచ్చేస్తా, కానీ అక్కడ పాయింట్ మీద కూర చూడండి. ఇదిగోండి అత్తయ్య. ఎక్కడికి వచ్చావా ఇప్పుడు దాకా? కాఫీ చేస్తున్నాం అత్తయ్య. కాఫీ చేస్తున్నారా లేదంటే? అలా అంటారేంటి అత్తయ్య? కాఫీ ఏనా లేకపోతే నన్ను లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అయ్యో అలా ఏమేమి చేస్తాం అత్తయ్య. మీరేం చేస్తున్నారో నాకేం తెలుసు. జాబ్ మా అందరికి ఒకే చోట వస్తే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం అత్తయ్య. ఏం ఇంటర్వ్యూ ఏమో 6 నెలల నుంచి ఇంటర్వ్యూ అని ఉద్యోగం అని ఒకటే ఉద్యోగం అంటున్నారు. అసలే అది నిజంగా ఉద్యోగమో కాదు. మా ప్రయత్నం మేము చేస్తాం అత్తయ్య, ఖచ్చితంగా వస్తాం. సరే అత్తయ్య. మీరు తీసుకో అన్న, ఇప్పటికైనా తీసొచ్చు. చదువుకున్నారు కదా అని చెప్పేసి పట్నం లేకుండా వీళ్ళు పెళ్లి చేసుకుంటే నాకు మటుకి ఏం చేసి కూడా పెట్టలేదు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ చేయటం లేదు. ఇంట్లో పొద్దుకిందాక నిద్ర లేవరు, తింటారు, పడుకుంటారు. నాకు మటుకి ఒక సేవ చేయరు, ఏమి చేయరు. ఒక పని చేయడం చేత కాదు, కానీ మా మీద మాత్రం పెత్తనాలు చెల్లాయిస్తానికి బాగా ఉంటది. రకాలు ఏంటి అమ్మగారు? ఎక్కడికి వచ్చారు ఇప్పుడు కాదు? కూరగాయలకి వెళ్ళాను అమ్మగారు. మేము జాబ్కి వెళ్ళొస్తామండి. అత్తయ్య గారు ఇంటర్వ్యూకి వెళ్ళొస్తామండి. ఇంటర్వ్యూకా లేదా? ఎక్కడికి వెళ్తున్నారు ముగ్గురు? ఇంటర్వ్యూకే. లేదా 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. ఇప్పుడైనా వస్తుందా ఉద్యోగం? ఆ పై దేవుని చిత్తం అత్తయ్య గారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఊరికి దేవుని చిత్తం అంటావే, మీ ప్రయత్నం మీరు చేయరా? సరే అత్తయ్య గారు, మా ప్రయత్నం మేము చేస్తాం. అదంతా ఏమో కానీ ఆటోలో బస్సు వెళ్ళకండి అమ్మా, నడిచి వెళ్ళండి. రోడ్డు మూల నుంచి వెళ్ళండి, జాగ్రత్త. సరే అత్తయ్య. ఏంటమ్మగారు? కూరగాయలకి వెళ్ళాను అమ్మగారు. కూరగాయలు ఏమో కానీ నాకు 1/2 కిలో మటన్, చికెన్ తీసుకురా. వాళ్ళకి మట్టికి రసం చేసి పెట్టు. సరే అమ్మగారు. ఈ ముసలిదానికి మటన్ కావాలంట, వాళ్ళ కోడలికి రసం కావాలంట. ముసలిదానికి మటన్ కావాలంట, మటన్. అక్క ఎందుకక్క ముసలిదాని మాటలు విని? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం బస్కి వెళ్ళిపోతాం పదండి. అలా అనద్దు, ఎంతైనా మన అత్తమ్మ కదా, ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది. సరిగా అయితే కరెక్ట్గానే వచ్చింది. మా అడ్డం లేకుండా మా అత్తయ్య, మా ముగ్గురికి జాబ్స్ వచ్చాయి అత్తయ్య. నా కోళ్ళకి ఉద్యోగం రాక ఎవరికి వస్తుంది? నా పెద్ద కూడా బంగారం, రెండో కోళ్ళు సింగారం, మూడో కోళ్ళు ముద్దులు కోడలు.
నా కోళ్ళకి నాకు ఎవరికి వస్తుంది? నాకు ఎప్పుడో తెలుసు మీరు ఏదో ఒకటి సాధిస్తారని. మీరు సాధిస్తారని తెలిసే నేను మీతో అలా అన్నాను, అప్పటికైనా సాధించగలుగుతారని. సరే కానీ మీరు ఏదో రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడు మటన్ తెచ్చిస్తాను. సరే తీయండి. చూసావా అక్క, మనకి జాబ్ రాకముందు ఒకలాగుంది, జాబ్ వచ్చేలాగా ఇంకోలాగుంది. అలా అనకండి, అత్తకి తెలుసు కదా తను ఏం చేస్తుందో. నీకు ఏంటి అమ్మగారు? ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను అమ్మగారు. మా ముగ్గురు వాళ్ళకి ఉద్యోగం వచ్చింది తెలుసా నీకు? తెలీదు అమ్మగారు. సరే కానీ బజార్కి వెళ్ళి 3 కేజీలు చికెన్, 3 కేజీలు మటన్, పరమాంగ చక్కెర, పాలు తీసుకురాలి. పాలు మన ఇంట్లో గేదె ఉంది కదా అమ్మగారు. ఏది ఇచ్చేది సాయంత్రం అవుతుంది, మన కోళ్ళకి ఇప్పుడే పెట్టాలి కదా, తీసుకురాపో. సరే అమ్మగారు. ఈ ముసలి ఉద్యోగం వచ్చినప్పుడు ఒకలాగా, ఉద్యోగం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంది. పాలు కావాలంట, పాలు. ఇంట్లో గేదె ఉందిగా, తీసుకోవచ్చుగా. మన చెయ్యి పడుతున్నారు సినిమా. అమ్మమ్మ అమ్మమ్మ నాకు స్వీట్ ఇవా. నా మనవరాలకి స్వీట్ ఏంటి, ఇంకేదైనా పట్టాలు. నా మనవరాలకి స్వీట్ తెచ్చి. ఇది కూడా అమ్మగారు మటను. కిచెన్ లో పెట్టి నేను వచ్చి వండుతా. సరే అమ్మగారు. నా కోడలికి నేనే వండుతా. సరే అమ్మగారు. అరే గుండు బలే పడుతుంది కదరా. అత్తయ్య గారు ఇదిగోండి మా ఫస్ట్ శాలరీ. ఏంద్ర మా ఫస్ట్ శాలరీ కాబట్టి దేవుడికి దశమానం ఇద్దాం అత్తయ్య గారు. నాకు తెలీదా దేవుడికి ఎంత ఇయ్యాలో? మీరు చెప్పాలా? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇస్తా. సరే అత్తయ్య. మరి అంత స్టైల్గా మాట్లాడుతున్నారమ్మా. ఎవరు వాళ్ళే. అందువల్ల అయ్యారు అయ్యారు కాఫీ తెచ్చి. సరే అమ్మగారు. బాగున్నారు అయ్యారు. ఇదిగో ఫాస్ట్ గారు టీ. ఏంటమ్మగారు, 2 వారాల నుంచి చర్చికి రావడం లేదు. ఒకటే తలనొప్పి అయ్యారు. 3 కోళ్ళకి ఉద్యోగం వచ్చిందిగా, అసలు ఆగా ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఎన్నో పనులు. సరే మళ్ళీ రండి, రేపు 6 వారం నుంచి రండి. సరేనయ్యారు, ఈ వారం నుంచి తప్పకుండా వస్తాను. ఇదిగోండి 100 రూపాయలు లక్షలు ఉంచండి. చూసేవాక మన శాలరీ మొత్తం ఆ ముసలిదానికి వెళ్ళైతే ఆ ముసలికి 100 రూపాయలు దర్శనం ఇచ్చింది. అలా అనకండి, అత్తి ఏం చేసిందో అత్తికి తెలుసు కదా, పెద్దోళ్ళు అని తిట్టకూడదు. దశంభాగం దేవుడికి ఇస్తుందో ఇంకేమన్నా చేస్తుందో? అలా ఎలా అంటారు? మన అత్తమ్మ ఎంతైనా కానీ మనం గౌరవించాలి. అత్తయ్య గారు జాబ్కి వెళ్ళేస్తామండి. వెళ్ళండి, బస్సులో ఆటోలోనే వెళ్ళండి, నడిచెళ్ళకండి. ఇంకోండి డబ్బులు తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. పనులు నేను చూసుకుంటాను. సరే అత్తయ్య గారు. చూసేవాక ఈ ముసలిదేమో జాబులు రాకముందు ఒకసారి, జాబులు వచ్చాక ఒకసారి, జాబులు రాకముందేమో నడిచిపోమంది, జాబులు వచ్చాకేమో ఆటోల్లో బస్సులో పోమంటుంది. ఎంతైనా అత్తయ్య మన మంచి కోసమే కదా చేసేది. మీరు అత్తయ్య అలా తిట్టకండి. ఎండ బాగుండే ఎందుకు మొబైల్ అలా పెట్టారు? డల్ చేస్తూ వచ్చారు ఎందుకు? మా ఉద్యోగాలు పోయినాయి అత్తయ్య. అయ్యో రామ, ఉద్యోగం వచ్చిందని ఎగిరాను, ఇప్పుడేమో ఉద్యోగం పోయింది. నాకు తెలిసే మీరు అప్పుడు ఎక్కడ చేశారని. నాకు వచ్చి మీరొద్దు, నేను వెళ్ళిపోండి. నాకు
ఉద్యోగం ఉద్యోగం అంటూ పుచ్చుకోతే ఇలానే ఉంటుంది. ఎందుకు ఇలా అయ్యిందో. ఏంటమ్మగారు మీ కోడలు బయట నుంచోబెట్టారు? ఎంతలో ఉండాలి అంతలో ఉండదు. నీకు ఇవన్నీ అనవసరం. నువ్వన్నా ఉంటావా పోతావా? మీ ఇంట్లో ఎవరు ఉంటారు అమ్మగారు? నేను వెళ్ళిపోతా. పోవే. నాలాంటి యజమాని నీకు దొరికితే అప్పుడు చూద్దాం అమ్మగారు. వెళ్ళు. అమ్మమ్మ స్వీట్ ఇవా? స్వీట్ కావాలా నీకు? నాకే ఏ ప్లేస్ వస్తుంటే నీకు స్వీట్ కావాలా? ఉద్యోగాలు పోయి వస్తున్నా నేను. పో, నాకు నువ్వు చేయవద్దు. అమ్మాయి గారు మా ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉంది, రండి అమ్మగారు వెళ్దాం. ఏం పర్లేదులే అమ్మగారు, రండి అమ్మగారు. మా ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉంది, ఆ స్థలంలో సర్దుకొని ఉన్నాం. సరే తల్లి, పదపోదాం. సామాన్లు బాగుండాలంటే లైకిలు కావాలండి, సామాన్లు బాగుండాలంటే కూడా చెప్పేస్తాడు. అయ్యో నాయన, 3 కోడళ్ళు ఉన్నారు, ఎందుకు ఉపయోగం లేదు. నేనే చేసుకోవాల్సి వస్తుంది ఈ పని అంతా. 3 కోళ్ళు దేనికి పనికిరారు, ఏం చేయరు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడా, చెయ్యకపోతున్నానే. నేనే తెచ్చుకోవాలా మంచిలు? ఎవరు తెచ్చేవాళ్ళు లేరా? 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, ఎందుకు పనికిరారు. నేనే చేసుకోవాలి ప్రతి పని. దేవుడా, యేసయ్యా. ఎందుకు పడ్డారు అమ్మగారు? నన్ను అడిగి దిగిందే రక్తాలు. రండి అమ్మగారు, కూర్చున్నా. ఎందుకో మనకి కష్టాలన్నీ. అమ్మగారు మీ అత్తయ్య ఆడ పడిపోయిన అమ్మగారు. అయ్యో అవునా? పడితే పడండి, దరిద్రం వదిలిపోయింది. అలా అనకండి, ఎంతైనా మనట్టుంది కదా. అబ్బో వేసింది పంచే. దానికి వెయిట్ చేసుకుంటాను కోసం రండి, అద్దె దగ్గరికి వెళ్దాం. సర్లే, పాపం అత్తయ్య గారు ఎలా ఉన్నారో ఏమో చూసేద్దాం రండి. అయ్యో, ఏంది కదా బుద్ధులు. ఎందుకంగమ్మా, మిమ్మల్ని దూరం పెట్టడం వల్లే నాకు ఇలా జరిగింది. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నేను అలా అనుకుని ఉండాల్సింది. అలా ఏం లేదు అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్ళండి. నేను మిమ్మల్ని అందరినీ అనరాని మాటలు అన్నానమ్మా మీ 3ని. నాకు అందుకే ఇలా జరిగింది. నాకు దేవుడు ఇది చూపించాల్సిందే, అందుకే ఇలా జరిగింది. అలా ఏం లేదు కానీ లేవండి, హాస్పిటల్కి. కొక్కేంద్ర వందనాలు అయ్యా. ఆరోగ్యం బాగా బాగానే తగ్గింది. ఇది మొదలుకొని మేము వచ్చే వారం నుంచి మేము అందరం చర్చికి వస్తాం అయ్యారు. మీకు దశమ భాగం ఇస్తాము. ఇన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన దశమ భాగాన్ని నేనే దాచుకున్నాను, మీకు ఏది ఇవ్వకుండా. ఈ వారం నుంచి ఇస్తాము, అందరం చర్చికి వస్తాం అయ్యారు. ఇక్కడ నుంచైనా చర్చికి రండి. సమయానికి దేవుడికి దశమాగా బాగా ఇవ్వండి. ఇస్తామయ్యారు, ఈ వారం నుంచి ఇస్తాము, అందరం వస్తాం. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఈ బిడ్డను కాపాడండి. ఈ కుటుంబాన్ని, ఈ కోడల్ని, ఈ అత్తగారిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్.
పట్నాలు